వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో లోయర్ రేంజ్ గురించి తెలుసుకుందాం. సో లోయర్ రేంజ్కి సంబంధించి లాస్ట్ 4 ఇయర్స్గా మనం కొన్ని వీడియోస్ విత్ ఎక్స్ప్లెనేషన్తో చేయడం జరిగింది. సో ఈ లోయర్ రేంజ్ వచ్చిన ప్రతిసారి మార్కెట్లో మూమెంటం రావడం జరుగుతుంది. సో దీని ఎఫెక్ట్ వచ్చేసి మనకు మ్యాక్సిమం 2 వీక్లో దాని రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో లోయర్ రేంజ్ అంటే ఏంటి బ్యాంక్ నిఫ్టీలో? సో బ్యాంక్ నిఫ్టీలో లోయర్ రేంజ్ అంటే ఒక డే యొక్క హైకి డే యొక్క లోకి డిఫరెన్స్ తీసుకుంటే అది బిలో 300 పాయింట్స్ ఉంటే మనము దాన్ని లోయర్ రేంజ్గా పరిగణిస్తాం. సో నథింగ్ బట్ మనం ట్రేడింగ్లో దాన్ని సైడ్ వేస్ ట్రేడింగ్ అంటాం. సో అంటే మూమెంటం ఏమీ లేకుండా మార్కెట్ అంతా ఫ్లాట్గా రన్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లాట్గా రన్ అవ్వడం అనేది మార్కెట్ అప్ ట్రెండ్ అయిపోయిన తర్వాత అంటే మనకు 9 to 12 o'clock దాకా బాగా మార్కెట్ అప్ వెళ్ళి అక్కడ కూడా సైడ్ వేసుకోవచ్చు. అలానే మార్కెట్ డౌన్కి వచ్చి డౌన్లో కూడా సైడ్ వేసుకోవచ్చు. కానీ పర్టికులర్ ఈ సైడ్ వేస్ ఏంటంటే ఆ డే యొక్క హై ఆ డే యొక్క లో చాలా తక్కువ పాయింట్స్లో ఉంటుంది. సో నథింగ్ బట్ 300 పాయింట్స్ బిలో కనుక ఉన్నట్లయితే మనం దాన్ని లోయర్ రేంజ్గా పరిగణిస్తాం. సో ఇలా లోయర్ రేంజ్ వస్తే మనకి ఏంటంటే మార్కెట్లో నెక్స్ట్ ఒక బిగ్ మూమెంటం రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది టెక్నికల్గా మనం చూస్తే సైడ్ వేస్ తర్వాత ఆర్ మార్కెట్ లేని తర్వాత అంటే మార్కెట్ మూమెంట్ లేని రోజు తర్వాత నెక్స్ట్ మార్కెట్ ఉంటుంది అని చెప్పేసి మనం జనరల్గా మనం కూడా ప్రెడిక్షన్ చేస్తూ ఉంటాము. సో ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరు ఈ విధంగా ప్రెడిక్షన్ చేస్తారు. సో అదే ప్రెడిక్షన్ నేను కూడా చేస్తున్నాను, బట్ నేను లోయర్ రేంజ్ అనే ఒక వర్డ్ వాడి ప్రెడిక్షన్ చేస్తున్నాను. ఇలాంటి లోయర్ రేంజెస్ వచ్చేసి మనకు సంవత్సరంలో వరస్ట్గా మినిమం 12 to 14 to 15 వస్తాయి. అంటే 12 నుంచి 15 వరకు మనకి లోయర్ రేంజెస్ రావడం అనేది జరుగుతుంది. సో లోయర్ రేంజ్ వచ్చిన దాదాపు ప్రతిసారి మినిమం వన్ సైడ్ 1000 పాయింట్స్ మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఐదర్ అప్ సైడ్ కానీ ఐదర్ డౌన్ సైడ్ కానీ. సో ఈ రేంజ్లో డే హై దాటితే అప్ సైడ్ అంటే ఎగ్జాంపుల్ ఈరోజు డే హై వచ్చేసి ఇది, డే లో వచ్చేసి ఇక్కడ. సో మనకి ఇక్కడ అరౌండ్ 286 పాయింట్స్ మనకు డే రేంజ్ అనేది కనబడుతుంది. సో ఈ రేంజ్ దాటి పైకి వెళ్తే మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. లో దాటి కిందకి వెళ్తే మార్కెట్ డౌన్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి రేపు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ రేంజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో. సో నెక్స్ట్ వీక్ వరకు మనకి ఈ రేంజ్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే జనరల్గా ట్రేడింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ బై చేసేసి ఇది స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అంటే ఈ పాయింట్ మనం బైంగ్ తీసుకుంటే ఈ పాయింట్ వచ్చేసి మనం ఎస్ఎల్గా పరిగణిస్తాం, లేదా ఈ పాయింట్నే మనం సెల్గా తీసుకుంటే ఈ పాయింట్ను మనము బైగా పరిగణించుకోవచ్చు స్టాప్ లాస్గా. అంటే మనకు వచ్చేసి స్టాప్ లాస్ 280 పాయింట్స్ 250 పాయింట్స్ మ్యాక్సిమం మన స్టాప్ లాస్ అనేది మినిమైజ్ అయిపోతుంది. అంటే ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అలానే లోయర్ రేంజ్ వచ్చినప్పుడు ఆ డే క్యాండిల్ మొత్తమే మనకు బిలో 300 పాయింట్స్ ఉందంటే మనం 250 పాయింట్స్ టు 280 పాయింట్స్ మధ్యలో మనం స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇట్లాంటి ట్రేడ్స్ వెరీ రేర్గా వస్తాయి కాబట్టి ఈ ట్రేడ్స్ పైన మనము ఒక ట్రేడ్ తీసుకొని వీ కెన్ టెస్ట్ ఇట్. సో ఇందులో రిస్కీ అని అనుకున్నప్పుడు డౌన్ సైడ్ వస్తే ఒక పుట్ బై చేసేసుకొని అవుట్ ద మనీ పుట్ ఒక 300 పాయింట్స్ 400 పాయింట్స్ తర్వాత ఒక ఆప్షన్ సెల్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి ఏంటంటే ఇన్ కేస్ మన ప్రిడిక్షన్ ఒకవేళ రాంగ్ అయినా కానీ ఉన్న పాయింట్స్ వస్తే మనం కొన్ని పాయింట్స్ సేవ్ చేయడానికి ఉంటుంది. అలాగే అప్ సైడ్కి మార్కెట్ రేపు బ్రేక్అవుట్ అయ్యి బై సైడ్ తీసుకున్నప్పుడు ఒక కాల్ బై చేసేసి అవుట్ ద మనీ కాల్ను అంటే ఒక 300-400 పాయింట్స్ పైన ఒక కాల్ సెల్ చేసుకొని మనం హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఇమీడియట్ ఎఫెక్ట్, మేబీ రేపే ఇమీడియట్ ఎఫెక్ట్ రావచ్చు, లేదా 1 వీక్ వరకు ఈ ఎఫెక్ట్ అనేది చూపించవచ్చు. సో 1000 పాయింట్స్ వరకు అయితే మనము ఈజీగా వీ కెన్ ఎక్స్పెక్ట్ ద మూమెంట్. అండ్ కొంతమంది అంటారు బ్యాంక్ నిఫ్టీలో 1000 పాయింట్స్ అనేది కామన్గా 2 డేస్లో ఈజీగా వచ్చేస్తే మీరు 1 వీక్ వరకు చెప్తున్నారు అని అంటారు. సో ఇది ఈ కండిషన్ ప్రకారంగా మాత్రమే చెప్తున్నా. ఈ కండిషన్ వచ్చిన తర్వాత 1000 పాయింట్స్ రావడం అనేది మనకి ఇంపార్టెంట్. సో అట్లాంటిది ఇక్కడ ఈరోజు వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మన ఎక్స్పెక్టేషన్ 1000 పాయింట్స్ చేసుకోవచ్చు. ఇదే రేంజ్ మీకు ఇంత ముందు ఒకసారి వచ్చింది, ఐ విల్ షో దట్ వన్.
సో ఇది కాదు, సో బెటర్గా మనము డే క్యాండిల్లోకి వెళ్ళేద్దాం. సో 14th ఆగస్ట్ రోజు, సో 14th ఆగస్టు మనకు హైకి లోకి ఆల్మోస్ట్ ఆల్గా 300 పాయింట్స్ ఉంది. ఓకే, దాన్ని ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 320 పాయింట్స్ ఉంది. సో ఇప్పుడు నేను బిలో 300 పాయింట్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. సో దీన్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మీకు మార్కెట్ అనేది అప్ ట్రెండ్ కావడం జరిగింది. ఇట్లాంటి మీ డే క్యాండిల్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, మీకు చాలా క్యాండిల్స్ కనబడుతూ ఉంటాయి. అలాంటి క్యాండిల్ తర్వాత మార్కెట్లో మూమెంటం ఎలా వచ్చింది అనేది మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇలాంటి లోయర్ రేంజ్ వచ్చిన తర్వాత కొన్ని సందర్భాలు, అంటే నేను అబ్జర్వ్ చేసిన వాటిలలో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే వెరీ నెక్స్ట్ డే ఆర్ రేపు మనకు ఒకటే వర్కింగ్ డే ఉంది, లేదా మళ్ళీ మండే వర్కింగ్ డే ఉంది. రేపు ఒకవేళ మీకు గ్యాప్ డౌన్లో మార్కెట్ ఓపెన్ అయినా కానీ మేబీ మళ్ళీ ఇక్కడికి రావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే చాలా సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేసిన దానిలో మీకు మార్కెట్లో డౌన్ ట్రెండ్లు ఇక్కడ ఓపెన్ అయినా కానీ మళ్ళీ ఇక్కడ రాక వచ్చిన దాఖలాలు కనబడ్డాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి, అంటే ఇట్లా కనుక గమనిస్తే మార్కెట్ రేపు ఓపెన్ అయ్యి రేపు డౌన్లో ఓపెన్ అయ్యి రేపు డౌన్లో మార్కెట్ లో నుంచి కన్సిడర్ చేసుకుంటే సింప్లీ 1000 పాయింట్స్ కూడా మనం మూమెంట్స్ చూసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ కీ లెవెల్ పాయింట్స్. 51,000 దగ్గర ఉంది మార్కెట్ మనకి. 51,000 దగ్గర నుంచి మనం 52,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆర్ డౌన్ సైడ్ 50,000 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ లెవెల్లో మీరు ట్రేడ్ తీసుకోవాలనుకుంటే, మీకు నచ్చినప్పుడు మీరు డౌన్ ట్రెండ్ అనుకుంటే డౌన్ ట్రెండ్ ప్రకారంగా మీరు ట్రేడ్ తీసుకోవచ్చు, మీకు అప్ ట్రెండ్ అనుకుంటే అప్ ట్రెండ్ ప్రకారంగా ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ ఈ లెవెల్స్ని మాత్రం 51,100, 50,800 లెవెల్స్ గుర్తుపెట్టుకుని ట్రేడ్ తీసుకోండి. రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్గా నేనైతే పొజిషన్ హోల్డ్ చేస్తాను. 51,000 పుట్ అండ్ కాల్ నేను హోల్డ్ చేస్తున్నాను. సో నా రిజల్ట్స్ కూడా వాట్ ఎవర్ మేబీ ఐ విల్ పోస్ట్ ఇన్ ద గ్రూప్. సో ఇలాంటి ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రం ఏం జరిగిందని ఒక అనాలిసిస్ మాత్రం మీరు ఈ వీడియో తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో లోయర్ రేంజ్ వచ్చినప్పుడు ఎంత వచ్చింది అని చెప్పేసి అది కూడా ఒకసారి వీలుంటే చూడండి. సో థ్యాంక్ యూ అండి.